ఓకేనా? నమస్తే అండి. నమస్తే. ఆటో డ్రైవర్ అండి. ఏంటి మీ ఆటో పరిస్థితి ఎట్లా? మా ఆటో పరిస్థితి బాగానే ఉందండి. ప్రజలు బాగా వాహన మిత్ర అని చెప్పి 10,000 వేస్తాం. అవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది? ఉపయోగకరం అంటే 95% యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పథకం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టుకోమని, తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ, తర్వాత చిన్న చిన్న రిపేర్లు చేయించుకోమని. ఎవరో 5% ఆ 10,000 పడంగానే తీసుకెళ్ళి తాగటం అలాంటి తరుణాలు చేశారు. 95% మంది యూజ్ చేసుకున్నారు దాన్ని పథకాన్ని. దానికి నేను కొత్తగా తీసేబండి నాకు మొదటి సంవత్సరం వచ్చింది. నేను రాగానే ఇన్సూరెన్స్ కట్టుకున్నాను. 9,500 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టా. మరి నాకు ఉపయోగపడినట్టేగా. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతాను, మీరు బాధపడొద్దు. ఆటో ఎక్కి దిగితే 20 రూపాయలు తీసుకుంటారు. సో మీకు 10,000 ఇవ్వడం కరెక్టేనా? ఎవరు కరెక్ట్ అంటే ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉందంటే అండి, ప్రతి ఒక్కరు ఆటో ఆ పథకం ఇస్తున్నారు, ఈ పథకం ఇస్తున్నారు అంటున్నారు. ఏంటి ఆ పథకాల మూల ఇన్ని వేల కోట్లు. మరి చంద్రబాబు నాయుడు ఏ పథకం కొన్నా అన్ని లక్షల కోట్లు ఎట్ట ఒప్పిందండి? ఇప్పుడు 10,000 ఇస్తే ఇప్పుడు మా పన్ను రూపాయలు మేము కట్టుకున్నాం, ట్యాక్స్ కట్టుకున్నాం, ఇంకో రకం కట్టుకున్నాం. ఆయన దేనికి ఇచ్చింది? ఈ డ్రైవర్లు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారు. మనం ఇచ్చే ఎంతో కొంత వాళ్ళకి చేదోడు ఓదోడుగా ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ కట్టుకొని, ఫిట్నెస్ సర్టిఫికేట్ పెట్టుకొని, ఇంకో రకంగా పెట్టుకొని వాళ్ళకి చేదోడు ఓద కూడా ఉంటుంది. ఇచ్చారు. దాన్ని తప్పడితే ఇక ప్రతిపక్షాలు మేమేం చేస్తామండి? అంటే మీరు అంటున్నట్టే మీరు ఇచ్చిన పథకం గురించి మాట్లాడుకుంటే డ్రైవర్లు అందరికీ రావట్లేదు, ఓనర్లకు మాత్రం వస్తుందన్న ఇది కూడా వినిపిస్తుంది. డ్రైవర్లు అంటే ప్రతి బండి మీద కష్టపడేది డ్రైవర్ కదా. సో ఓనర్ కన్నా కూడా డ్రైవర్ కదా ఇక్కడ అందాల్సింది. మీరు చెప్పింది 100% ఏకీపిస్తా. అయితే వాళ్ళ పెట్టుబడి పెట్టేది ఓనర్ పేరు మీద బండి ఉంటుంది. ఏంటి ఆ వాహనం మాత్రం ఉద్దేశం. ఇప్పుడు డ్రైవర్ ఏంటి తోలుకుంటాడు, అద్దెస్తాడు, లేకపోతే రూపాయి మిగిలితే తీసుకుంటాడు. ఏంటి అది అలా ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి కానీ డ్రైవర్ చేపిడి కదా బండి రిపేర్లు, అది ఓనర్గా చేయించుకోవాల్సింది. అంటే ఇక్కడ చాలా మంది డ్రైవర్లు చెప్తుందంటే దానికి ఏ ప్రాబ్లం వచ్చినా మేమే చేయించుకుంటాం. అవన్నీ ఉత్తు మాటలు, అవన్నీ ఉత్తు మాట, బోగస్ మాటలు. 1% కూడా ఏకీపించడం. ఎందుకంటే ఓనరే డబ్బులు పెట్టుకుంటున్నాడు, ఓనరే కట్టుకుంటున్నాడు. డ్రైవర్లు ఏంటి వాళ్ళు తోలుకుంటున్నారు, అద్దె ఇస్తున్నారు. ఏంటి వాళ్ళు పెద్ద వెళ్తున్నారు. మంచి చెడైనా చూసుకోవాల్సింది. ఆ లెక్క ప్రకారం చూసుకున్న వాళ్ళు అద్దెకి ఆటో తోలుకుంటున్నారంటే ఇప్పుడు ఓనర్ కన్నా లేనోళ్ళనే కదా. సో ఇప్పుడు ఆ పేదవాడికి కదా అందాల్సింది. పేదవాడికి అందాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక జీవో పాస్ అయిన తర్వాత దాని ప్రాసెస్ మీకు తెలిసిందే. ఒక పథకం పెట్టారంటే దానికి అర్హులు ఏంటి, అనర్హులు ఏంటి, ఆ పథకం ఉద్దేశం ఏంటి అనేది ఆ ప్రాజెక్ట్ మొత్తం చక్కగా సబ్మిట్ చేస్తారు. దాని ప్రకారం వదులుతారు. కానీ డ్రైవర్కి వదలాలి, ఓనర్కి వదలాలని వీళ్ళ చేతులు లేదు. అధికారులు చెప్పింది ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తారు, వాళ్ళు ఆ విధంగా చేస్తారు అంతవరకే. కానీ ఇది మాత్రం చాలా తప్పండి. డ్రైవర్లకు ఇవ్వాలి, ఓనర్లు కాపాలి అనేది కరెక్ట్గా. ఇప్పుడు ఓనర్ బాగా ఎత్తున్నాడు, దాని బాధ అంతా కిస్తీ కట్టుకోవాల్సింది ఓనరు. ఏంటి దాన్ని బండి రిపేర్ చేసుకోవాల్సింది ఓనరు. డ్రైవర్ వాళ్ళు ఉంటాడు. డ్రైవర్ 4 రోజులు చేస్తాడు, 5వ రోజు మారిపోతాడు. ఏ డ్రైవర్ కానీ వేస్తాడు? ఇప్పుడు కంటిన్యూగా ఇదే బండి మీద ఉన్నాడుగా డ్రైవరు. 4 రోజులు చేస్తాడు. ఓనర్ నచ్చితే నచ్చలేదు డ్రైవర్ వెళ్ళిపోతాడు, డ్రైవర్కి నచ్చలేదు ఆడ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఓనర్ తప్పదుగా, డ్రైవర్ లేకపోతే ఓనర్ వేసుకోవాల్సిందిగా ఆటోని. అది మాత్రం కరెక్ట్గా 100% కరెక్టేనండి. 10,000 పథకం పెట్టింది. అర్హులు అనర్హులు అంటే మనం ఏ లెక్కను చూడాలంటారు? ప్రామాణికంగా చెప్పాడు కదండి, దానికి ఒక ప్రాసెస్ పెట్టాడు కదా. సచివాలయాలకు వెళ్తే వాహన మిత్రగా అర్హులు వీళ్ళు అని పెట్టారు, దాని ప్రకారం చేస్తున్నారు. సో ఇక మిగిలిన అంశాల్లోకి వెళ్తే ఈరోజు మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు, గత ప్రభుత్వం అప్పులు చేసింది, ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుంది, ఈ ప్రభుత్వం పథకాలు ఇస్తుంది, ఆ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది నుంచి వచ్చే సమాధానం, గత ప్రభుత్వంలో కంపెనీలు వచ్చాయి, అమరావతిలో బిల్డింగులు కట్టారు, సో అంత అభివృద్ధి జరిగింది, అలాగే పోలవరం కూడా కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం భరించి ఆ రోజు కొంతవరకు కట్టింది. సో ఈ అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం అంతా కూడా పథకాలకే ఖర్చు పెడుతుంది తప్పితే అభివృద్ధి రూపంలో రాష్ట్రంలో ఎక్కడ కనపడట్లేదు, ఒక కంపెనీ రాలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు అన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు ప్రతిపక్షాలు సోమరిపోతులు చేస్తారు. ఆ పథకాలు వీళ్ళకి పెట్టుబడి పునాది అని ఎందుకు అనుకోరు? ఇప్పుడు అక్క చెల్లికి ఆశ్రయిస్తున్నారు, అది తీసుకెళ్ళి చీరలు కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారా? వాళ్ళ కుటుంబం గడవటానికి ఏంటి అన్ని రకాలుగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మిగిలింది కాకపోతే బ్యాంకులో రేపు ఆడపిల్లలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, దానికి ఉపయోగించుకుంటున్నారు. దాని పెట్టుబడి ఎందుకు చాలామంది కొట్లు పెట్టుకున్నారు, బడ్డీ కొట్లు పెట్టుకున్నారు, చీరల షాపులు పెట్టుకున్నారు. మరి ఆ పెట్టుబడి కిందగా ఆయన ఇచ్చేయి. ఇప్పుడు దాని మూలన గవర్నమెంట్కి లాభమేగా, ఈ పన్నులు కడతాం కానీ ఇంకోటి కరెంటు బిల్లు కడతాం కానీ దాని వల్ల గవర్నమెంట్కి లాభమేగా. ఇది సోమరిపోతులు అంటారు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. ప్రతి పథకాన్ని కూడా పెట్టుబడి ఎందుకు అనుకోరు ప్రతిపక్షాలు? ఇప్పుడు పెడుతున్నారు పెట్టుబడి, ఏదో ఆసరా కానీ విద్యాదీవెన కానీ, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్కి ఇస్తున్నారు. ఇవాళ మన ఢిల్లీలో ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే, గత ప్రభుత్వంలో
ఏ పథకం ఇచ్చినా చంద్రబాబు నాయుడు జేబులోంచి ఇస్తున్నాడా అని చెప్పి అని అన్నవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తుంటే ఆయన జేబులోంచి ఇస్తున్నారా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అది చాలా తప్పండి. ఎవరిచ్చినా మన డబ్బే ప్రభుత్వం మనకే ఇస్తుంది ఏంటి. ఆ ఇచ్చేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు అదే బడ్జెట్ ఇదే బడ్జెట్ ఒక ముఖ్యమంత్రి మారారు అంతేనా. మరి ఈయన ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ రోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టి దోసుకున్నారు అడ్డుగోలుగా. ఇదే నేను కరెక్ట్గా నాకు 55 సంవత్సరాలండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పింఛన్కి వెళ్ళాలంటే 5 రోజులు 6 రోజులు పట్టేది. 10 మందికి ఇచ్చేవాళ్ళు. మధ్యాహ్నం రా నాకు రాదు చెప్తున్నా. నా కళ్ళారా చూసా. ఆ బుక్కులు పెట్టాలతో సచివాలయంలో చూసా ఏంటి. ఒక 20 మందికి ఇచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. మధ్యాహ్నానికి రమ్మని మధ్యాహ్నం ఒక 20 మంది అట్టా 10వ తారీఖు దాకా గడిపేవాళ్ళు. ఇవాళ అట్ట ఉందా లేదుగా. తెల్లారగట్ట 6ంటికి గుమ్మం కొట్టి అమ్మ రమ్మ మీ పింఛన్ వచ్చింది ఇస్తున్నారు. సో మరి ఏంటి ఇప్పుడు యువత పరిస్థితి? ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే 10,000 ఉన్నా 15,000 ఉన్నా వయసు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి యువత పరిస్థితి ఏంటి? యువత అంటే ఒకటేనండి. యువతకి నేను ఇచ్చేదే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రాదు చెప్తున్నాను. ప్రైవేట్ ఉద్యోగం రావాలంటే ఏంటి మనం ఎత్తుక్కోవాలి. అంతేగాని ప్రైవేట్ ఉద్యోగాలు రాలేదంటే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళంతా హైదరాబాద్ పోతుంది. ఎక్కడ ఇప్పుడు స్వయంగా ఎదగటానికి అవకాశాలు లేవా? ఏది చేసుకుంటే బ్యాంకులు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నాకు వచ్చింది నాకు ఉద్యోగం రాలేదు, నేను బాధపడ్డానా? గవర్నమెంట్ విమర్శించానా? పిఎంఆర్ఓ లోన్ ఉంది పెట్టుకున్న ఆటో వచ్చింది. అట్లా ఎందుకు ఆలోచించారన్న? ఇప్పుడు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఇలా ఆటోలు తోలుకోలేరు కదా. ఏమండి డిగ్నిటీ లేబర్ అన్నారు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు అని అనుకోకూడదుగా. మనం బతకాలి, మన వెనకమాల కుటుంబం ఉంది, అది ఆలోచించాలి. కానీ నేను ఈ చదువు చదివాను నాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం రావాలని లేదు కదండి ఇప్పుడు జనరేషన్. ఏమంటే జనరేషన్ లేదు. మీరు కరెక్టే నేను చెప్పింది ఒప్పుకోట్లా. అట్లా అనుకుంటే మనుగడ లేదు. నాకు తెలిసినంతవరకు మన చదువుకు తగ్గ ఉద్యోగం రావాలంటే వాళ్ళు లేదు. ఏంటి ఏదోటి ముందు చేయాలి. మన కుటుంబం గడవాలి. మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఖాళీగా తిరిగే కంటే ఏదో ఒక పని చేసుకుంటే మంచిదేగా. ఇప్పుడు డిగ్రీలు చదివారు, పీజీలు చేశారు, వాళ్ళు ఉద్యోగాలు రాదు, వాళ్ళు బాధపడుతున్నారు. దాంట్లో నేను ఏకీపిస్తా. అట్లా ఖాళీ కూర్చుంటే ఏమైనా వస్తుందా? ఏదో రకంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్వయం ఉపాధి పథకాలు బోల్డ్ ఉన్నాయి. ఎందుకు వెళ్తున్నారు? అది చాలా తప్పండి. పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్ సాఫ్ట్వేర్ అంటున్నారండి. ఏంటి ఇక్కడ చేసుకుంటే 20,000 25,000 వస్తుంది అనుకుందాం. ఆడ 50,000 60,000 ఇస్తాడు. దానికి తగ్గట్టు ఖర్చు ఉంటుంది 50,000 60,000కి. అది ఆలోచించాలిగా. కంపెనీ రావాలి కదా సార్. కంపెనీ రావాలంటే వచ్చే ఏం రాలేదండి. ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనాతో కొట్టుకుపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రపంచం అంతా ఉంది. 2 సంవత్సరాలు మనిషి అనేవాడు బయటకు వచ్చాడండి. ఉంది అన్ని రాష్ట్రాలు అట్టగా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు 2 సంవత్సరాలు ఇటుపోతే 3 సంవత్సరాలు ఈయన చేశాడు. 3 సంవత్సరాల్లో ప్రతిదీ చూసుకోవాల్సిందేగా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇప్పుడు ఉద్యోగం రాలేదంటే ఇప్పుడు మన సచివాలయంలో 1,67,000 మందికి ఏంటి మొన్న రీసెంట్గా పర్మినెంట్ చేశారు. అవి ఉద్యోగాలు కదా. మన 6,700 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు వేశారు. అవి పోలీస్ ఉద్యోగాలు కదా. ఎస్ఐ పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది. అవి ఉద్యోగాలు కదా. ఇవన్నీ కనబడతా ఉన్నాయి. 100 రకాలు ఉన్నాయండి. నాకు తెలిసిన ఉద్దేశం చెప్తున్నాను. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సరే కరోనా వల్ల లేదా వేరే కారణాల వల్ల ఈ పత్తి చెప్తే అండి 5 సంవత్సరాలు పత్తి జరగాలంటే అవదండి. దానికి సమయం కావాలి. అంతేగాని 5 సంవత్సరాలు ఎక్కాను నాకు మొత్తం ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఏ ముఖ్యమంత్రి వల్ల కాదు. ఆయనకున్న పరిధులు చేసుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. వెళ్తున్నాడు. ఇప్పుడు 5,000 వాలంటీర్లకు ఇస్తున్నారండి. వాలంటీర్లకు ఇస్తున్నారంటే ఇప్పుడు ఎంతమంది? 2,60,000 మంది 2,70,000 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా జాబ్ కాదు, ఏదో కొంత వృధాభక్తికి వాళ్ళకి ఇంట్లోకి దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి 5,000. కానీ 5,000 ఇచ్చి మన రోజంతా 5,000 అంటే మరి మీరు ఇప్పుడు చాలా మందికి తెలియని పదవి ఏంటంటే మీలాంటి వాళ్ళకి తెలుసు. దాన్ని ఎడమర్చి మీలాంటి వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు వాలంటీర్ ఏంటంటే వాలంటీర్ సర్వీస్ స్వచ్ఛంద సేవంగా చేసేది. దానికి జీతం అని అడగటానికి లేదు. ఈక్వల్ టు గవర్నర్దే. వాలంటీర్ అంటేనే గవర్నర్కి జీతం ఇస్తారా? ఎవరుగా? వాలంటీర్గా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ. మరి వీళ్ళు కూడా ఆ కోవలోకి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు హోంగార్డు ఉన్నారు. హోంగార్డు కూడా వాళ్ళు ఉద్యోగస్తులు కాదు, వాళ్ళు వాలంటీర్సే. ఎందుకంటే నేను ఆల్రెడీ హోంగార్డు చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం. గౌరవ వేతనం ఎంతమందికి వస్తుంది? సొసైటీలో ఒక 5-6 కేటగిరీలో వస్తుంది. మరి వాలంటీర్కి ఆ కేటగిరీ వెళ్ళారంటే వాళ్ళకి సముచిత న్యాయం చేసినట్టే కదా. సో మరి ఏమంటారు? ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఆయన 175 లక్షం అంటున్నారు. ఏమంటే ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి చెప్పుకుంటాడండి. అంత 100 అని జగనే సీఎం అనండి. మళ్ళీ గతంలో వచ్చిన సీట్లు కన్నా పెరగొచ్చు అంటారు, తగ్గొచ్చు అంటారా? పెరగొచ్చు తగ్గొచ్చు. మా లెక్క ఏంటంటే 120-130 మధ్య తక్కువ రావండి.
పక్కాగా